నమస్తే, వెల్కమ్ టు రమాదేవి రాయలసీమ రాగా. మా ట్రిప్లో పెహల్గాం వెళ్ళిన సందర్భంగా కొన్ని అనుభవాలు మీతో పంచుకోవాలని ఈ చిన్ని వీడియో. పెహల్గాం వెళ్ళే దారిలో ఇలాంటి యాపిల్ తోటలు చాలా బాగున్నాయి. పూర్వం ఈ పెహల్గాంని బైల్గావ్ అని అంటారట. ఎద్దు గ్రామం అని అర్థం. అమర్నాథ్కు వెళ్లే మార్గంలో హిందూ దేవుడైన శివుడు తన ఎద్దును ఇక్కడే వదిలిపెట్టారట. ఇప్పుడు చూస్తున్నారు కదా, పచ్చని లోయలు, మంచుతో కప్పబడిన శిఖరాల ఒడిలో ఒదిగి ఉన్న ఈ రమణీయ పట్టణం. ఎంతో రమణీయమైన ప్రకృతి యాత్రికులను ఆహ్వానిస్తుంది. శ్రీనగర్ నుండి సుమారు 95 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెహల్గాం కాశ్మీర్ లోయలోని అత్యంత ప్రసిద్ధ పర్వత విహార కేంద్రం. దారిపక్క అందమైన నదీ ప్రవాహం చూడండి. దారి పొడుగున మిలిటరీ సెక్యూరిటీ ఉంటుంది. అక్కడక్కడ బంకర్లు కనిపిస్తూ ఉంటాయి చూడండి. శతాబ్దాలుగా ఈ ప్రదేశం సంచార పశువుల కాపర్ల మేత భూమిగా ఉండేదట. పురాణం ప్రకారం శివుడు విశ్వరహస్యాన్ని, తన అమరత్వానికి మూలాన్ని మరియు అమృతం గురించి తన భార్యతో పంచుకోవాలని కోరుకున్నట్ట. ఇతరులు వినకుండా ఉండేందుకు ఆయన ఒక ఏకాంత ప్రశాంతమైన ప్రదేశాన్ని ఎంచుకున్నట్ట. ఈ పని కోసం ఆయన అమర్నాథ్ గుహను ఎంచుకున్నారు. అమర్నాథ్ గుహకు వెళ్లే మార్గంలో మహాశివుడు, పార్వతి ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించడానికి అనేక ప్రదేశాల్లో ఆగారు. వారి మొదటి మజిలీ పెహల్గాం. అక్కడే ఆయన తన సంరక్షక దేవత అయిన నందిని విడిచిపెట్టాడు. నంది ఒక వృషభ రూపం ధరించి పెహల్గాంలోనే ఉండిపోయింది. హిందువుల్లో అత్యంత క్లిష్టమైన యాత్రల్లో అమర్నాథ్ యాత్ర ఒకటి. ఏడాదిలో కొద్ది రోజులు మాత్రమే మంచులింగం రూపంలో దర్శనమిచ్చే ఆ పరమేశ్వరుని దర్శించుకోవటానికి దేశంలోని నలుమూలల నుంచి భక్తులు వస్తూ ఉంటారు. అమర్నాథ్ గుహను చేరుకునే మార్గంలో పెహల్గాం మాత్రమే ప్రధానమైనది. గుహకు మరోవైపు సోనామార్గు, బాల్దాల్ వైపు నుంచి మార్గం ఉన్నప్పటికీ అది నిట్ట నిలువుగా ట్రెక్కింగ్ చేయాల్సిన క్లిష్టమైన మార్గం కావడంతో యాత్రికుల్లో ఎక్కువ మంది పెహల్గాం మార్గాన్ని ఎంచుకుంటారు. చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉందో. చుట్టూ కొండలు, మధ్యలో జనాలు. బాగా క్రౌడీగా ఉంది. సెక్యూరిటీ కూడా అలాగే ఉంది చూడండి. అక్కడక్కడ బంకర్లు కూడా కనిపిస్తూ ఉంటాయి మీకు. యాత్రికులను ఆకట్టుకునే ప్రత్యేక లక్షణం పెహల్గాం సొంతం. పెహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. 2025 మే 7 తెల్లవారుజామున 1 గంట సమయంలో ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి 9 ఉగ్రవాద శిబిరాలు, శిక్షణా కేంద్రాలను భారత యుద్ధ విమానం ధ్వంసం చేశాయి. మన భారతదేశం అధికారికంగా ప్రధాన శక్తిగా అవతరించింది. తన బలమైన ఆర్థిక వ్యవస్థ మరియు సైనిక సామర్థ్యాల కారణంగా భారతదేశం ఇప్పుడు అమెరికా మరియు చైనాల తర్వాత 3వ స్థానంలో నిలిచింది. ఇప్పుడు మీరు చూస్తున్నది, మేము కారు దిగంగానే సెక్యూరిటీ వాళ్ళు చూడండి. ఇలా ఉంటుంది మన సెక్యూరిటీ. ఇది మేము తీసుకున్న అకామిడేషన్. పెహల్గాంలో మేమున్న అకామిడేషన్ ఇది. ఫస్ట్ హాల్ వస్తుంది. ఇది మా రూము. ఒక బెడ్. బాగా కంఫర్ట్గా ఉంది. వెదర్ కూడా చాలా బాగుంది అక్కడ. కానీ ఒకటే బాధగా ఉంది. అమర్నాథ్ యాత్రికులకు ఇచ్చిన ఇంపార్టెన్స్ మిగతా యాత్రికులకు, అంటే మేము వైష్ణవి దేవిని సందర్శించుకొని ఇలా వచ్చాము. మాకు ఆ ఇంపార్టెంట్ లేదు. మేము 3 గంటలకే బయలుదేరి వెళ్ళాము. కానీ పెహల్గాం దాటి ఒక 100 కిలోమీటర్లు దాటిన తర్వాత అక్కడ మా కార్లన్నీ ఆగిపోయాయి. ఎందుకంటే అమర్నాథ్ యాత్రికులు బెటాలియన్ వెళ్ళిన తర్వాతనే మేము బయలుదేరాలి. అక్కడ 2 కిలోమీటర్ల దూరం వరకు కార్లన్నీ జామ్ అయిపోయాయి. 6 అవర్స్ అలా వెయిట్ చేశాం ఎండలో. చిన్న చిన్న పిల్లలు ఉన్న వాళ్ళ బాధ చూడాలి. ఇది మా పెహల్గాం ఎక్స్పీరియన్స్. అమర్నాథ్ యాత్రికులతో పాటు మిగతా యాత్రికులకు కూడా ఇంపార్టెన్స్ ఇస్తే చాలా బాగుండేది. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు ప్లీజ్. మిలిటరీ సోల్జర్స్ డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్.